కమిషనర్తో మాట్లాడకుండా పోతే బయటకు వచ్చిన నొప్పింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నిలబడుతున్నారు. ఈ అవమానం మేము చూపిస్తాను. ఇదే పని చేస్తారు. మేము వచ్చిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కమిషనర్ ఛాంబర్లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బైఠాయించి ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించారని నిరసన చేపట్టారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు గుమ్మల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగటంతో వివాదం మరింత ముదిరింది. కార్యకర్తలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసమైంది. తీవ్ర తోపులాటలో కంచర్ల భూపాల్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సహా కార్యకర్తలను అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. భూపాలపల్లి జిల్లాలో వాతావరణం ఉద్రిక్తంగా మారినట్టు కనబడతా ఉంది. అక్కడ ఎమ్మెల్యే బైఠాయించినట్టు కనబడతా ఉంది. మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? రహీం, నల్గొండ మున్సిపల్ కమిషనర్ అయితే పక్షపాతంగా వైఖరిస్తున్నారని చెప్పేసి కమిషనర్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఆందోళన చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. కమిషన్ వచ్చే వరకు కార్యాలయంలో వేచి ఉంటామని మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కంచర్ల భూపాల్ రెడ్డి అక్కడే బైఠాయించి కూర్చున్నారు. మున్సిపల్ కార్యాలయంలో బైఠాయించి ఆందోళన చేపట్టిన పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్లెక్సీని తొలగించిన నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ఆందోళనకారులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తోపులాటలో కొద్దిసేపు సొమ్మసిల్లి పడిపోయారని కూడా చెప్పుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా ఈ రోజు కేటీఆర్ సభ ఏదైతే కేటీఆర్ మహాధర్ణ ఏదైతే ఉంటుందో కేటీఆర్ మహాధర్ణ చేపడతా అని చెప్పేసి ప్రకటించిన పరిస్థితి కనపడుతుంది. దాంతో మహాధర్ణకు పర్మిషన్లు రాకపోవడంతో ధర్నా అయితే పోస్ట్పోన్ అయినట్టు తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ధర్నా పోస్ట్పోన్ కావడంతో దానికోసం నిర్మించిన ఫ్లెక్సీలు ఏవైతే ఉంటాయో టౌన్ లో మహాధర్నా కోసం ఫ్లెక్సీలు నిర్వహించారు. ఈ పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు నిర్వహించారు. ఫ్లెక్సీలు పెట్టడంతో నిన్న నైట్ ఏదైతే ఉంటుందో నిన్న నైట్ ఆ ఫ్లెక్సీలన్నింటినీ మున్సిపల్ శాఖ వాళ్ళు తొలగించడంతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కమిషన్ ను ప్రశ్నించడానికి తన కార్యాలయానికి వెళ్లారు. కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కమిషనర్ లేకపోవడంతో అక్కడే బైఠాయించి కూర్చున్నారు. కమిషనర్ వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం, ఆయన వచ్చి మాకు సమాధానం చెప్పాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అక్కడే బైఠాయించి కూర్చున్నారు. భూపాల్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడే ఆందోళన చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. దీంతో అక్కడికి బుర్రి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్, అలాగే తనతో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా పార్టీ ఆఫీస్ కాడికి రావడంతో ఒకసారిగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. ఒకరిపై ఒకరు కుర్చీలు వేసుకోవడం, అక్కడున్న పూల కుండీలు కూడా పగలగొట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంతో పోలీసులు రంగంలోకి దిగి తర్వాత ఆందోళనదారులని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంట్లో కంచర్ల భూపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనను లాక్కెళ్లే క్రమంలో తను సొమ్మసిల్లి పడిపోయినట్టు కూడా తెలుస్తుంది. తన్ని ఇక్కడ నల్గొండ నుండి నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నాంపల్లి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి అక్కడే పోలీస్ స్టేషన్ లో ఉంచారు. పోలీస్ స్టేషన్ లో కంచర్ల భూపాల్ రెడ్డి మాత్రం ఆమరణ నిరాహార దీక్షకైనా నేను కూర్చుంటాను, కాంగ్రెస్ శ్రేణులు నాపై దాడి చేశారు, వాళ్ళపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ చేయకపోతే నేను ఇక్కడే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పేసి భూపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా కాంగ్రెస్ శ్రేణులకు బీఆర్ఎస్ శ్రేణులకు ఈ గొడవగాడుతో ఒకసారిగా నల్గొండ రాజకీయంలో వేడెక్కాయని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ శంకర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.